సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుకుందాం. చూడండి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండుట వాస్తవమే. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు అనేది కూడా వాస్తవమే. అయితే గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్టు ఆయన వారిని వేరుపరచి, ఈ వేరుపరిచే ప్రక్రియ ఉంది చూసారా, అది ఏంటంటే 2 కాలాలలో జరిగే ప్రక్రియ. ఒకేసారి మేకలను పరలోక రాజ్యం, గొర్రెలను పరలోక రాజ్యానికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే మేకలకు ఏం చెప్తాడంట, నిత్యాగ్నిలోకి వెళ్ళండి అని వెంటనే జరగవు. 2 కాలములలో జరుగుతాయి. చెప్పండి, ఎన్ని కాలాలలో జరుగుతాయి? 2. చెప్పింది కూడా చెప్పలేరు తిరిగిచ్చి. అది 2 కాలాలలో జరిగే ప్రక్రియలు అనమాట. అయితే దాన్ని ఏమంటామంటే ఫస్ట్ మనం ఏమంటామంటే పునరుత్థానము. ఏ పునరుత్థానము? సంఘం యొక్క పునరుత్థానం. సంఘం అంటే ఎవరు? మనము అంటే ఎవరైతే ప్రభుని అంగీకరించారో, ఎవరైతే ప్రభుని విశ్వసించి నిరీక్షించి ఆయన కోసమే ఎదురు చూస్తూ ప్రాణం మీద ఆయన మీదే మనసు పెట్టి ఆయన మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి పరిశుద్ధులందరినీ ఒకసారిగా ఆయన పునరుత్థానం అయ్యేటట్లు చేస్తాడనమాట. ఈ విషయం మనందరికీ తెలుసు కదండి. మనము సంఘ పునరుత్థానం అయిన తర్వాత భూమి మీద కొంతమంది విడువబడతారు. మొట్టమొదటిగా పరలోక రాజ్యానికి ఆయనతో సహా పునరుత్థానమై సంఘాన్ని మాత్రమే ఆయన ఫస్ట్ తీసుకెళ్లేవాడుగా ఉన్నాడనమాట. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52, 53 చదివే వాళ్ళు ఫాస్ట్ ఉంటారు. 1 కొరింథీ 15. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడుపున మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. చాలు. ఇక్కడ ఏంటంటున్నాడు? సంఘం పునరుత్థానం చెందుతుంది కదా. సంఘం పునరుత్థానం చెందాలంటే అక్కడ ఏం జరగాలి చూడండి. 2nd లైన్ చెప్తున్నాడు, ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఒక రెప్పపాటులోనే మనకి ఆయన తనతో పాటు మనల్ని తీసుకెళ్తాడు. ఈ విషయం కూడా మనకు తెలిసిందే. అయితే దానిపైన ఒక మాట చూడండి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములోనే ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. నిద్రించము అని ఎందుకు పౌలు ఇక్కడ చెప్తున్నాడంటే అప్పటికి చనిపోయిన వారు అప్పటికి చనిపోయి ఉంటారు. అప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమయం వచ్చేసరికి ముందుగా మరణించి ఉంటారు కదా, ముందుగా చనిపోయిన వారు అలాగనే ఎత్తబడతారు. అయితే అప్పటికి సజీవులంగా మనము కూడా ఉండుంటే, ఇంకా అప్పటికి మనం మరణించకపోయి ఉండుంటే మనం కూడా ఇంకా మరణించాల్సిన అవసరం మనకేం లేదనమాట. మరణిస్తేనే మనల్ని తీసుకెళ్తాడు అనేది లేదు. మరణించిన వారిని మొదట తీసుకెళ్తాడు, మొదట లేపుతాడు, ఆ తర్వాత సజీవులమైన మనము కూడా వెళ్తామని ఇక్కడ మాట అనమాట. ఇక్కడ కడబూర అనే మాట మనం చూస్తా ఉన్నాం. కడబూర పాట కూడా వాడుకుంటాం కదా. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా కదా. ఆ పాట మనం ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా వాడుకుంటాం. వడివడిగా ప్రభు చింతకు చేరగా, ప్రియమాన ప్రభు యేసుని గాంచెగా అనే పాటలో ఎలాగనైతే జరుగుతుందో సేమ్ అలాగనే కడబూర మ్రోగగానే మనము ఎత్తబడే వారంగా ఉంటాం అన్నమాట. అయితే ఈ కడబూర భూమి మీద మనం ఉండగానే జరుగుతుందా, మనం వెళ్ళిన తర్వాత జరుగుతుందా? అసలు ఎన్ని బూరలు ఊదగడాలి ఫస్ట్? కడబూర అంటే ఏంటి? కడ అంటే చివరి బూర కదా. అసలు ఎన్ని బూరలు ఉన్నాయి, ఏ బూర ఎప్పుడు ఊదబడినప్పుడు ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ మనము ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం, అంతకంటే ముందు 8వ అధ్యాయం. 8వ అధ్యాయం
6వ వచనం నుండి మనం చదువుకోవాలి. అయితే ఇప్పుడు నేను వచ్చిన ప్రశ్న మీ ముందు ఉంచుతున్నా, అదేంటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కుడివైపున ఎవరున్నారు? కుడివైపున ఎవరున్నారు? ఎడమ వైపున ఎవరున్నారు? కుడివైపున ఉన్న గొర్రెలకు, ఎడమ వైపున ఉన్న మేకలకు రెండు పునరుత్థానాలు జరుగుతాయి. 2 పునరుత్థానాలు జరుగుతాయి. అయితే ఈ 2 ఒకేసారి జరుగుతాయా, 2 కాలాలలో జరుగుతాయా? 2 కాలములలో జరుగుతాయి. ఈ 2 కాలములలో జరగాల్సిన ప్రక్రియకు 6 బూరలు ఊదబడాలి. బూరలు ఎన్నైతే ఉన్నాయో బూరలన్నీ ఊదబడాలి. ఊదినప్పుడే ఆ ప్రక్రియ జరుగుతుంది. కడబూర అన్నాడు కదా, కడబూరం రోగినప్పుడు ఫస్ట్ ఎవరు ఎత్తబడతారని చెప్పాము? సంఘం, విశ్వాసులు ఎత్తబడతారు. సరే, బూరలు ఏంటో చూద్దాం. మొత్తం బూరలు 7 ఉన్నాయి. ఎన్నున్నాయి బూరలు? 7 బూరలు ఉన్నాయి. 8వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడి, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన పడగలను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడేది. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయేది, చెట్లలో 3వ భాగము కాలిపోయేది, పచ్చగడ్డి అంతయు కాలిపోయేది. చాలు. ఫస్ట్ బూర ఊదబడినప్పుడు ఏం జరిగిందంట? ఏం జరిగింది చూడండి. రక్తముతో మిళితమైన వడగండ్లు. ఏంటంట? రక్తముతో మిళితమైన వడగండ్లు ఉంటాయంట. అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడుతుంది. అందువలన భూమిలో 3వ భాగం ఏమైపోతుందట? కాలిపోతుంది. చెట్లలో 3వ భాగం కూడా కాలిపోవును, పచ్చగడ్డి అంతయు కాలిపోవును. జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి బూర ఊదబడినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు. ఏంటి? రక్తముతో మిళితమైన వడగండ్లు వస్తాయి. అది మనం కళ్ళారా చూస్తాం. అర్థమవుతుందా మీకు? అప్పటికి సజీవంగా ఉంటే రక్తముతో మిళితమైన వడగండ్లు. 2వ బూర ఊదినప్పుడు చూడండి, 8వ వచనం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద గొడవ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడేది. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. 2వ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందంట? ఒక పెద్ద కొండ వచ్చి సముద్రంలో పడుతుందంట. 2వ బూర దూత ఊదినప్పుడు కొండ వచ్చి సముద్రంలో పడిపోవడం మనము చూస్తాం. మనం ఎప్పుడైనా మొబైల్స్ అక్కడ చూస్తూ ఉంటాం. ఆస్ట్రాయిడ్స్ తెలుసు కదా మనకు. ఆస్ట్రాయిడ్స్ వచ్చి ఆస్ట్రాయిడ్ కంటే ఇంకా పెద్దగా ఉంటుందంట ఆ కొండ, అగ్ని కొండ. ఆ కొండ వచ్చి ఎక్కడ పడుతుందంట? ఎక్కడ పడుతుంది ఆ కొండ పుష్ప? రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇవి తెలుసుకోలేదనుకో, రేపు పొద్దున ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా అందరూ ఇడున్న వాళ్ళు కళ్ళారా చూస్తాం. ముందే తెలుసుకుందాం మన భవిష్యత్తు. రెండవ దూత బూర ఊదినప్పుడు కొండ సముద్రంలో పడుతుంది. ఇప్పుడు 3వది చూసుకుందాం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాని నదుల 3వ భాగము మీద నీటి బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రమును మాజపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాజపత్రి అయ్యను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చేది. ఏం జరుగుతుందంట? 3వ దూత బూర ఊదినప్పుడు నీళ్ళన్నీ చేదైపోతాయి. దాన్ని మాచిపత్రి అంటాం. ఆ నీళ్లు చేదైపోయినప్పుడు ఎవరైతే ఆ నీటిని తాగుతారో, ఆ టైంలో ఆ నీళ్ళు ఎవరైతే తాగుతారో వాళ్ళు ఏమవుతారంట? చనిపోతారు. అర్థమైందా? చేదు నీళ్ళు. ఒక నక్షత్రం వస్తుందంట. ఎక్కడ పడుతుందంట నక్షత్రము? రాని 3వ భాగం మీద, అంటే నీటి బుగ్గల మీద ఒక నక్షత్రం పడుతుంది. వినండి బాగా. 3వ దూత బూర ఊదినప్పుడు ఒక నక్షత్రము
నీటి బుగ్గల మీద పడినప్పుడు ఆ నీళ్ళన్నీ చేదైపోతాయి. ఆ చేదైన నీళ్లు ఎవరైతే తాగుతారో వాళ్ళు చనిపోతారు ఆ టైంలో. అది 3వ బూర. నెక్స్ట్ 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశించకుండానట్లును, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లు వాటిని 3వ భాగము కొట్టబడేది. 4వ దూత బూర ఊదినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే అంతరిక్షంలో మార్పులు, సూర్య చంద్ర నక్షత్రాలలో మార్పులు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశించుకుంటున్నట్లు వాటిలో 3వ భాగము కొట్టబడుతుంది. ఆ టైంలో అంతరిక్షంలో మార్పులు గమనిస్తాం మనం ఆ టైంలో. అది ఎప్పుడు? 4వ దూత బూర ఊదినప్పుడు. మనకు అర్థం అవ్వాలి కాబట్టి నేను చిన్న చిన్నగా మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా, దయచేసి జాగ్రత్తగా వినండి. రక్షిత. నెక్స్ట్ 13వ వచనం. ఆ టైంలో ఏం జరుగుతుందంటే వినండి. 13వ వచనం వినండి. మరియు నేను చూడగా ఆకాశం మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదుమోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటింది. ఇప్పుడు ఇలా కూర్చొని నెమ్మదిగా నిమ్మడంగా వింటా ఉన్నాం, కానీ ఈ బూరలు ఊదే టైం స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క బూర ఊదబడతా ఉన్న టైంకి మనము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటాం. అర్థమవుతుందా మన పరిస్థితి? ఫస్ట్ బూర ఊదిపడినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఫస్ట్ బూర ఊదబడినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు. ఏంటి? రక్తముతో వడగండ్లు పడతాయి భూమి మీద, రక్తముతో మిళితమైన వడగండ్లు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఒక పెద్ద కొండ వచ్చి సముద్రంలో పడుతుంది. మూడవది మనం ఆలోచన చేస్తే నీటి బుగ్గల మీద పెద్ద నక్షత్రం కూడా వచ్చి పడినప్పుడు ఆ నీళ్ళన్నీ చేరైతాయి. ఆ నీళ్లు తాగిన వారు చనిపోతారు. ఆ తర్వాత 4వ దూత బూర ఊదబడినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మార్పులు మనం గమనిస్తాం. ఇక చివరిగా అంటే మనం చెప్పుకోవడానికి ఇంకొక ఉన్న విషయాలలో ఇది ఒకటి చదువుకుందాం. 9వ వచనం 9వ అధ్యాయంలో ఇది జాగ్రత్తగా వినండి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళం చెవి అతని తీయబడేది. అతడు అగాధం తెరవగా పెద్ద పొలిమిలో నుండి లేచి పొగబంటి పొగ అగాధములో నుండి లేచేది. ఆ అగాధములోని పొగ చేత ఒక నిమిషం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా మాటల మీద దృష్టి మాత్రం పెట్టండి. ఆ అగాధములోని పొగ చేత సూర్యుడిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు ముసల్ల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగచేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ దేవుడు మనుషుని పుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణము వెతుకుదురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు, కానీ మరణము వారి యుద్ధ నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండును. ఇనుపు మైమరుగుల వంటి మైమరుగులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండేను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండేది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు.
గ్రీసు దేశపు భాషలో వాడి పేరు అపోల్లోయోను. జాగ్రత్తగా వినండి. 5వ దూత బూర ఊదబడినప్పుడు మిడతలు వస్తాయి. ఆ మిడతలు ఎలా ఉంటాయంటే తేళ్ల వలె ఉంటాయంట. తేలు కుడితే ఎంత నొప్పి ఉంటుంది కదండి. తేలు కుడితే చాలా నొప్పి అంట. మనం చెప్తా ఉంటే వింటా ఉంటాం కదా, తేలు కుట్టింది అని చెప్తా ఉంటే. తేలు కుడితే అంత భయంకరమైన నొప్పి అంట. ఈ మిడతలు కూడా అలాగే ఉంటాయంట, తేలు కుట్టినట్లుగా ఉంటాయి. అవి మనుషుల్ని 5 నెలలు బాధ పెడతాయి. ఎన్ని నెలలు? 5 నెలలు. అయితే వాటికి మనుషుల్ని చంపడానికి అధికారం లేదు, కానీ ఎంతవరకైనా బాధ పెట్టచ్చు. ఎంతవరకైనా బాధ పెట్టచ్చు. కానీ దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటో తెలుసా? 4వ వచనం చూడండి. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గట్టికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. ఎస్కమ్ అని మనం పిలిస్తే తప్ప మన దగ్గరికి రావాలి. అర్థమైందా? దేవుని ముద్ర ఉన్న వాళ్ళు. ఏంటి దేవుని ముద్ర అంటే? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, విమోచన దినం వరకు మీరు ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. ఆత్మచేత ముద్రింపబడి ఉన్నామన్నమాట. మీకు ఒక విషయం తెలుసుకోలేదు, ఇక్కడ నమ్మి బాప్తిస్మం తీసుకొని ప్రభు కోసం విశ్వసిస్తూ నిరీక్షిస్తూ ఆయన మీదే ప్రాణాలు పెట్టుకొని ఆయనే సర్వస్వం అని ఆయన మీద ఆశలు పెట్టుకున్న ప్రతి ఒక్కరి నొసటి మీద ఆయన ముద్ర ఉంటుంది. అది నేను మీ నొసటి మీద నేను చూడాలన్నా నాకు కనిపించదు, నా నొసటి మీద మీరు చూడాలన్నా మీకు కనిపించదు. కానీ దురాత్మలకు కనిపిస్తాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి. వాడు ఒకడు ఉన్నాడు కదా, ఎప్పుడు శోధిస్తూ ఉంటాడే మనల్ని, పనికి మానవుడు. వాడికి కనిపిస్తాయి. వాడి యొక్క సైన్యానికి అంతటికి ఆ యొక్క నొసటి మీద మనకున్న దేవుని ముద్ర కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఏమంటామంటే, ఆ మిడతలు వస్తున్నప్పుడు తేళ్ళలా ఉంటాయంటే పుడితే చచ్చిపోదామన్నా చావు రాదని ఉంది కదా. చావుని వెతుకుతురు కానీ మరణం వారికి దొరకదంట. వాటి రూపం ఎలా ఉందో కూడా ఇక్కడ వివరించాడు. అంత అధ్వానమైన స్థితిలో ప్రజలు ఉండబోతా ఉంటారు. అయితే వాడి పేరే ఏంటంట? అపోల్లోయోను. వాడి పేరేంటంట? అపోల్లోయోను. అంటే నాశనము చేసేవాడు. వాడి పని నాశనం చేయడమే కాబట్టి వాడు నాశనం చేయడానికే అలాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అంతటి బాధ వారికి కలుగుతుంది అనమాట. ఇప్పుడు మనం న్యూస్లో చూసారా, న్యూస్లో హాట్ టాపిక్. ఆ రోజు న్యూస్లో ఇది హాట్ టాపిక్ అయిపోతుంది అనమాట. ఏ ఛానల్, ఏబిఎన్ ఛానల్ వద్దినా, TV9 వద్దినా, లేకపోతే ఈనాడు న్యూస్ ఏది పెట్టినా కూడా ఎప్పుడు చూడని, ఎన్నడూ కని వీటి ఎరుగని ప్రాణాంతకరమైనటువంటి మిడతలు. ఇవి తేళ్లలాగా ఉన్నాయి. వాటి స్వరూపం ఇలా ఉంది, వాటి రూపం ఇలా ఉంది. వీటిని మనుషులు వీటి వల్ల తట్టుకోలేకపోతున్నారు. మీకేం అనిపించట్లేదా మనసులో? ఆ ప్లేస్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరికన్నా హృదయంలో ఏం అనిపించడం లేదా? అసలు మనసు పెట్టి వింటా ఉన్నారా? 5వ దూత ఊదినప్పుడు మిడతలు వస్తాయంట. అవి తేలు కుడితే ఎలా ఉంటుందో అంత నొప్పిగా ఉంటుందంట. వాటి రూపానికి భయపడిపోతారంట. ఆ రోజు న్యూస్ పేపర్లో అదే హాట్ టాపిక్. ఈరోజు అంటున్నారు కదా, చికెన్ తినకూడదు, బర్డ్స్ ఫ్లై ఏంటి బర్డ్స్ ఫ్లూనా సంథింగ్ ఏదో అది వస్తా ఉందని చెప్పి ఎట్లా న్యూస్ వైరల్ అయిందో, ఆ రోజు కూడా ఇట్లానే న్యూస్ వస్తూ ఉంటుంది. మనం చూస్తాం, కల్లారా చూస్తాం. టీవీలో దాంట్లో దీంట్లో, మొబైల్ యూట్యూబ్లో దాంట్లో దీంట్లో కల్లారా చూస్తాం మనం ఆ దృశ్యాలన్నీ. అందుకే నెత్తి నోరు బాదుకొని వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటో తెలుసా? మా యేసుక్రీస్తును నమ్ముకోండి. ఆయనే సృష్టికర్త, ఆది సంభూతుడు, సర్వయుగములలో సజీవుడైన దేవుడు. ఆయన నమ్ముకుంటే మనకు విమోచన, మోక్షం దొరుకుతుంది.
ఆయన నమ్ముకొని వాడు నిత్యాగ్నికి పాత్రుడు. ఆయన నిజమైన దేవుడు. నమ్ముకోండి అంటే ఎవ్వరూ వినట్లేదు. వాడు నాశనం చేసేవాడు వస్తాడు కదా, మిడతల్ని పంపిస్తా ఉంటాడు కదా, అప్పుడు అందరూ గుండెలు బాదుకుంటూ ఓయమ్మో ఓ నాయనో ఈ తేలేదురా ఇట్లా ఉంటున్నాయి, నేను చనిపోతానన్నా చావు రాక అక్క భలే వర్ణనాతీతమైన ఘోరమైన బాధ. కొన్ని కుట్టించుకున్న తర్వాత ఎవరికైనా కుట్టింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు అనుకో, అక్కడికి వచ్చి మళ్ళీ ఒకటి కుట్టిపోతుంది. కానీ చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతా ఉన్నాం. ప్రపంచం ఎంత భయంకరమైన 5 నెలలంట, నెల కాదు 2 నెలలు కాదు 5 నెలలు జరుగుతుందంట ఈ ప్రక్రియ. ఈ సంఘటన 5 నెలల వరకు జరుగుతుందంట. చంపదు కానీ నాశనం మాత్రము చేస్తుంది, బాధ పెడుతుంది. దేవుని ముద్ర ఉన్న వారిని మాత్రం ఏమీ చేయదు, ఏమీ చేయదు. ఏ యుద్ధం అంటే తప్పితే మన దగ్గరికి రాదు. అంతటి ఘోరమైన ఇప్పుడు మన పిల్లలకి ఏమన్నా దెబ్బ తగిలింది అనుకోండి అంటామా లేదా? అప్పుడు మీరు తలేసి బండకేసి కొట్టుకున్నా నో యూజ్. అంతటి బాధ. ఎవరికైనా తేలు కుట్టిందా ఇక్కడ ఎప్పుడైనా? ఎవరికి కుట్టలేదా? లలితాంటి కుట్టిందంట. అడగండి ఒకసారి ఆ బాధ ఎలా ఉంటుందంటే. అంత భయంకరమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. విడతే తేలులాగా ఉంటుంది. దానికి రూపాన్ని ఇచ్చినట్టునండి. చూడండి 8వ వచనంలో స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండేవి, వాటి పండ్లు సింహపు కోరల వలె ఉన్నాయంట. ఇనుప మైమరుగుల వంటి మైమరుగులు వాటికి ఉండేవి. ఇది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10వ వచనంలో చూడండి, తేళ్ల తోకల వంటి తోకలను కళ్ళును వాటికి ఉండేవి. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం. తోకతోనే, ఆ తోకతోనే హాని చేస్తాయంట. ఎన్ని నెలలు హాని చేస్తాయంట? 5 నెలలు. ఎన్నో కూర పూతబడినప్పుడు ఇది జరిగేది? 5 కూర. సరే, ఇప్పుడు ఫస్ట్ కూర పూతబడినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ కూర పూతబడినప్పుడు ఏం జరుగుతుంది? ఏదో ఒకటి జరుగుతుంది. రక్తముతో మిళితమైన వడగండు. 2 దూత పూల ఊదబడినప్పుడు ఊదినప్పుడు కొండొచ్చి సముద్రంలో. మూడవ కూరకి నక్షత్రం వచ్చి పడినప్పుడు నీళ్లు చేదైతే ఆ నీళ్లు తాగిన వారు చనిపోతారు. 4వ కూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో అంటే అంతరిక్షములలో మార్పులు గమనిస్తాం. 5వ కూర దూత కూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? మిడతలు వచ్చి మనుషుల్ని బాధ పెడతాయి, లేదంటే నాశనము చేస్తాయి. అంటే ఇక్కడ ఒక నక్షత్రము నువ్వు సూచించింది ఫస్ట్ వచనంలో. అకాలము యొక్క కాలపు చెవి అతనికి ఇయ్యబడెను. నక్షత్రము అంటాడు, మరలా అతడు అని కూడా అంటాడు. నక్షత్రం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి. సరే, ఇప్పుడు 12వ వచనంలో మొదటి శ్రమ గతించను, ఇదిగో రమరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 5 నెలల వరకు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా 2 ఉన్నాయి. మొత్తం కూరలు ఎన్ని? 7. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. ఫస్ట్ శ్రమ అంతా అయిపోయింది. ఇప్పుడు 2 శ్రమలు ఉన్నాయి. ఇంకా చూద్దాం అవి ఏంటో. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరూపము యూఫ్రటీసు అని మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంతరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి
గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూస్తుంది, ఆ గుర్రములను వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎర్రపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండేను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్ళలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళలో నుండి బయలు వెడలున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. 6వ దూత బూద ఊదినప్పుడు ఏమవుతుందంటే యూఫ్రటీసు నదిలో ఒక 4 దూతలు, ఎన్ని దూతలని చెప్పాడు అక్కడ చూడండి, 4 4 దూతలు ఏం చేస్తారంటే ఆ నదిలో అప్పటిదాకా ఉన్న 4 దూతలు వదిలిపెట్టబడతారంట. ఇప్పుడు మీరు ఇది చూస్తే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ యొక్క యూఫ్రటీస్ నది ఏదైతే మహానది ఉందో ఆ ప్రదేశం దగ్గర మన సౌండ్స్ వస్తూ ఉన్నాయని చెప్పి ఆ సౌండ్స్ ఈ 4 దూతలే చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటారు. వాస్తవానికి అది కాదు, కానీ విజువల్గా మనం అర్థం చేసుకోవడానికి అది మంచిదిగా కనిపిస్తుంది అనమాట. ఆ 4 దూతలు అక్కడి నుంచి విడిచిపెట్టబడతాడట. ఎందుకు? భూమిలో ఈ యొక్క భూమి మీద ఉన్న 3వ భాగాన్ని మనుషులందరినీ నాశనం చేస్తుందంట, చంపేస్తుందంట. 3వ భాగం అంటే మనం ఏమని అంచనా వేసుకోవచ్చు, ఒక 100 కోట్లు ఉన్నారనుకోండి ప్రజలు, ఒక 100 కోట్లు ప్రజలు ఉంటే 3వ భాగం ఎంత అవుతుంది? 33.5, అంతేనా? 33.5 3వ భాగం. వాళ్ళంతా చనిపోతారంట. అర్థమవుతుందా? 6వ దూత బూద ఊదితే 4 దూతలు విడిచిపెట్టబడ్డారు. ఇంకొకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మనం మ్యాటర్ ఏంటంటే ఈ యూఫ్రటీస్ నది పూర్తిగా ఎండిపోవాలి. ఈ యూఫ్రటీస్ నది అనేది పూర్తిగా ఇప్పటికే ఎండిపోయింది. ఇంకా దేవుడు రావడం సమీపమైందని చెప్పి చాలా న్యూస్లో వైరల్ అవుతా వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ అది ఎండిపోలేదు. ఇంకా అది ఎండిపోవడానికి కొంత సమయం ఉంది. అది ఎప్పుడైతే ఎండిపోతుందో అక్కడి నుంచి దూతలు ఎప్పుడైతే విడవబడతారో, వాళ్ళు ఎప్పుడైతే భూమి మీదకి వస్తారో వారు ఆ యొక్క జనాభాలో నుంచి 3వ భాగాన్ని చంపేయడం మనము చూస్తామన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఎండిపోలేదు కదా, చూడండి. అదే సంవత్సరమున, అదే నెలలో, అదే గంటకి, అదే రోజున, అదే గంటకు జరిగే పరిస్థితులు. ఇప్పుడు ఎన్ని జరగడం లేదండి నరహత్యలు చూస్తూ ఉన్నాం కదా. నరహత్యలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి చూడండి. ఎన్ని అధ్వానమైన పరిస్థితులు మనము ఎదుర్కొంటున్నాం అనేది మనము చూస్తూ ఉన్నాం. 19వ వచనం చూడండి. అగురముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగి ఉన్నవైనందున వాటి చేత అవి హాని చేయరు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు. అయితే 3వ భాగం సంహరింపబడిన తర్వాత మిగిలిన జనాలు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి చూడండి. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను, చూడను, వినను, నడువను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచురాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేరు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, చార చోర్యత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అమెరికాలో చిన్నపిల్లల్ని 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 13 నుంచి స్టార్ట్ అయిన పిల్లల్ని ఒక ఏడ్ వేసామనుకోండి. ఏ కారణం చేత అయినా ఒక ఏడ్ వేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారంట, జైల్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారంట తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితి. గన్ కల్చర్ తెలుసా? గన్ కల్చర్ అంటే మంచిగా డ్రగ్స్ తీసుకుంటారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకొని గన్ చేతిలో పెట్టుకొని మనుషుల్ని కాల్చుతూ ఉంటారు. ఎందుకు కాల్చుతారో తెలీదు, ఎవరిని కాల్చుతారో తెలీదు. ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. ప్రేమలు చచ్చిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమలు చచ్చిపోతాయి. మనిషికి మనిషికి మధ్య ప్రేమ అనేది ఉండదు.
ప్రేమలు చల్లారిపోతాయి ఆ దినాలలో. అందుకే ప్రాణం ఉండగానే మనుషుల దగ్గర కోపాలు, తాపరికాలు, తాగుడు మూతలాటలు ఆడుకోవడం మంచిది కాదు అని దేవుడి రాత్రి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. నోటికొస్తే అబద్ధాలు, సునాయాసంగా ఆడేస్తాం అబద్ధాలు, మోసాలు ఎంత ఇదిగా చేస్తాం కదా. పోయిన వారం పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నాను ఏమనంటే, మనము ఎవరికైనా ద బెస్ట్ ఇస్తేనే మనకు కూడా ద బెస్ట్ వస్తుంది. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. మనం మోసం చేస్తే మోసమే మనకు వస్తుంది, మంచి చేస్తే మేలు చేస్తే మేలే తిరిగి వస్తుంది అన్నప్పుడు మీరు కూడా మంచి మంచి గిఫ్ట్స్ని ప్యాక్ చేసుకొని నీట్గా రండి. ఎవరు ఎలాంటి గిఫ్ట్స్ తెస్తారో చూద్దామని చెప్పి తీసుకొని చెప్తే వాళ్ళు చెప్పిన నాకు కూడా గుర్తులేదు, కానీ వాళ్ళు నెక్స్ట్ వీక్కి చాలా హ్యాపీగా వాళ్ళు బిస్కెట్స్ ఒకరు, చాక్లెట్స్ ఒకరు ప్యాక్ చేసుకొని గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ధ్రువన్ తెచ్చిన గిఫ్ట్ తేజ తీసుకున్నాడు, తేజ తెచ్చిన గిఫ్ట్ ధ్రువన్ అనమాట. అలా ఒక సండే స్కూల్లో కూడా టీచర్ ఇలాగే చెప్పిందంట, అరే గిఫ్ట్స్ చేసుకొని రండి అని చెప్తే వాళ్ళు ఏం చేసుకొచ్చినారంటే గిఫ్ట్స్ మంచిగా చేసుకొని వస్తే లైన్గా తీసుకోండి అంటే ఎవరు తెచ్చిన గిఫ్ట్ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకి ఏదైనా తీసుకోమంటే తీసుకున్నారట హ్యాపీగా. ఒకడు మాత్రం రాయి వచ్చిందని బాధపడుతూ ఉన్నాడు. రాయి ఏంట్రా బాబు ఏడుస్తున్నామని టీచర్ అడిగితే, మేడం నాకు రాయి వచ్చింది అన్నాడంట. ఎవరు రాయి పెట్టిందని అడుగుతా ఉంటే అందరూ మేం కాదు అంటే అప్పుడు ఎవరు పెట్టిందా రాయి అంటే అది తీసుకున్నాడే రాయి పెట్టినాడు. అర్థమైందా? మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. ఈరోజు నువ్వు మోసాన్ని విత్తుతున్నావా, మోసాన్నే కోస్తావు. చెడును విత్తుతున్నావా, చెడే కోస్తావు. ఒకరిని మేలు చేసి సహాయం చేసే మనసు, కనికరం లేని మనసు నీకు లేదా? నీకు అలాంటి వారే టచ్ అవుతాయి. సునాయాసంగా అబద్ధాలు ఆడుతున్నావా, నీకు దగ్గర కూడా అబద్ధాలు ఆడే వాళ్ళే ఉంటారు. చల్లారిపోతాయి ప్రేమ. అమ్మా ఇలా చేయొద్దండి, ఇలా చేయడం మంచిది కాదు, దేవుని నమ్ముకోండి, ఆయన మనతో కలిసి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, మనతో ఆయనతో మనల్ని ఉంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు అని మంచి చెప్పే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ఒకసారి చెప్పినావు కానీ అని తిట్టుకునే స్థితికి మనుషులు దిగజారిపోతారంట. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, అసలు అదంతా స్టార్ట్ అయిపోయింది. ఒకరి మధ్య ఒకరికి ప్రేమను ఉండట్లేదు, ఎక్కడ చూసినా మోసమే. ఇప్పుడు మనసుకి బాధ కలిగింది అనుకోండి, చిన్న బాధ మనసుకి కలిగితే ఎవరు చెప్పుకుంటామండి? మనము మన అనుకున్న వాళ్ళకే చెప్పుకుంటాం కదా. మరి మన అనుకొని చెప్పుకునే వాళ్ళే మనసే చెడిపోతే ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది, అర్థమైంటది నాకు తెలుసు. ఇప్పుడు సహోదరి పూజకి ఒక కష్టం వచ్చింది, డిస్టర్బ్ చేయదు కొంచెం, ఒక కష్టం వచ్చింది. ఆ కష్టము నాతో పంచుకుంటా ఉంది. నేను ఆమె కష్టం ఏదో చేతనైతే వినాలా. నాకు ఒకవేళ చేతనైతే సహాయం చేయాల్సిన మనసు ఉంటే చేస్తా, అంతేగాని ఆమె నాకు కష్టం అంతా చెప్పుకునేది కాబట్టి నేనేం చేస్తా, 10 ఊర్లకు వెళ్ళి 10 రకాలుగా ప్రచారం చేసి వస్తే ఇంకా ఆమె నాకు చెప్పుకోవడం దేనికి ఆమె నాకు చెప్పుకోవడం దేనికి? చూసారు కదా ఇప్పుడు ఎన్ని బూరలు ఊదబడితే ఒక్కొక్క బూరకి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం కదా. మరి ఇలాంటి బూరలు ఊదబడి ఇంత నాశనమైన పరిస్థితికి లోకం దిగజారిపోతా ఉంది, ప్రపంచం ఇలా కూడా తగలబడతా ఉంది అన్నప్పుడు అయినప్పుడు మనకు మనసులో మార్పు రాకపోతే మనల్ని ఏమనాలి, ఏం చేయాలి? నన్నే చూడాలి, అందరూ పక్కన చూడు. ఇప్పుడు నేను ప్రసంగం చేయడానికి నిలబడింది ఎవరు? నేనే కదా. మరి నేనే మాట్లాడతాను, మీరు సైలెంట్ వినాలి. ఇది 5వ బూర ఊదబడినప్పుడు జరిగే విపత్తు. ఇక చివరిగా వచ్చేసినాం, చివరి దగ్గరకు వచ్చేసినాం. ఎన్ని బూరలు ఉన్నాయి? ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 6. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మా వసంత కుమారి, ఫస్ట్ బూర ఊదినప్పుడు దూత ఏం జరుగుతుంది? ఎలాంటి విపత్తు సంభవిస్తుంది? ఒకసారి కాదు, 2 సార్లు
సార్లు కాదు, 3-4 సార్లు చదివి వాక్యం రాసుకొని ప్రిపేర్ అయ్యి కష్టపడి మరి ఎక్కడైనా రిఫరెన్స్ మిస్ అయిందేమో అని ఇంత కష్టపడి నేను వచ్చి భవిష్యత్తు రాకడ దినాలు చెప్పాలని ఆశపడతా ఉంటే మీరు కూర్చొని దానికి చెప్పడానికి ఏమైంది? సరే వరాలు పెద్దగా చెప్తుంది. ఫస్ట్ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? విపత్తు. ఏం వసంతం? రక్తముతో మిళితమైన వడగళ్ళు పడతాయి. మరి రెండో బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా చెప్పచ్చు. కొండ వంటిది సముద్రంలో పడుతుంది. మూడవది పెద్ద నక్షత్రం వచ్చి ఒకటి నీటి బుగ్గల మీద పడినప్పుడు ఆ నీరంతా చేరైపోతుంది, దాన్ని తాగిన వారు చచ్చిపోతారు. మరి 4 బూర ఊదబడినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాదులలో చీకటి కమ్ముతుంది. రాత్రిలో 3వ భాగము, పగటిలో 3వ భాగము అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎన్నైనాయి? 4 అయినాయి. ఇప్పుడు 5వది, 5వ బూర ఊదినప్పుడు మిడతలు వస్తాయి. అవి ఎలా ఉంటాయి? తేళ్లలాగా ఉంటాయి. వాటి తోకతో అవి ఏం చేస్తాయి? చంపేస్తా ఉంటాయి. చనిపోదామన్నా చావురా. 6వది 4 దూతలు విడిచిపెడతారు. తర్వాత జనంలో అంటే భూమి మీద 3వ భాగం అంత మనుషులను ఏం చేస్తారు? చంపేస్తారు. ఎందుకు అంటే విగ్రహారాధన. నోరు నుండి మాట్లాడవు, కన్ను నుండి చూడవు, చెవు నుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, కాళ్ళ నుండి నడవవు, చేతి నుండి తాకవు. వీటిని పూజించేవారు ఇటువంటి వారే అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా. ఇలాంటి క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు, మారు మనసు లేని మనుషులు ఆ సమయంలో చనిపోబడతారని మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అసలైన 6 బూదలు అయిపోయాయి కదా, 6 బూరలు అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ చదువుకున్నామే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 52-53 వచనాలలో ఏ బూర ఊదబడినప్పుడు రేపపాటున మనము మార్పు చెందుతాము? కడబూర అంటే 7వ బూర. చదువుదాం, వినండి. ఇదే ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చిన చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగాయుగమును జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. చివరి బూర, కడబూరం మోగగానే ఏం జరుగుతుంది చెప్పండి? స్వార్థ ముగియబడుతుంది. స్వార్థ మనం పాట పాడుకుంటాం కదా, ఏం పాట? యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆ పాటలో ఏముంది అక్కడ? 7 ఏళ్ళు పరిశుద్ధులకు భిన్నం పోతుంది, 7 ఏళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయగా
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. వస్తాడండి. సింహము వంటి గర్జనతో ఆర్భటించుకుంటూ ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు, ఆ బూర ఎప్పుడైతే బూర ఊదబడినప్పుడు, మనము స్కిప్ చేసేటప్పుడు ఆ బూర శబ్దం ఒకటి విన్నాం కదా, అని బూర, భయపడకండి. ఆ శబ్దం వచ్చినప్పుడు, ఆ బూర ఊదబడినప్పుడు ఆయన వస్తాడు. ఆ టైంలో ఇప్పుడు రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30, 52, 53 వచనాలలో ఏం జరుగుతుందంట? ఒక రెప్ప పాటున కదా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా ఉండు, రెప్ప పాటున మారాలి, రెప్ప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. నాకైతే గూస్బంప్స్ వస్తా ఉన్నాయి. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నా మనసంతా ఆత్మంతా సంతోషంతో నిండిపోతా ఉంది. ఎందుకంటే ఇంతవరకు జరిగిన బూరలు ఊదబడినప్పుడు, 6 బూరలు ఊదబడినప్పుడు మనం ఎక్కడుంటాం తెలుసా? ఆయన రెక్కల నీడన ఆశ్రయం తీసుకొని ఉంటాం. నిరంతరము కాపాడి ఆయన రెక్కల మీద, ఆయన రెక్కల క్రింద మనకు సురక్షితమైన ఆశ్రయం ఉంటుంది. మరి మన కుటుంబంలో నమ్మని వారి పరిస్థితి ఏమంటాం? మన కుటుంబంలో నమ్మని వారి పరిస్థితి, మన పిల్లల పరిస్థితి, కుట్టించుకోమని చెప్తామా మిడతలతో, తేళ్లతో? దాహం అవుతా ఉంటుంది, దప్పిక అవుతా ఉంటుంది, నీళ్లు ఉండవు, చేదైపోయి ఉంటాయి, తాగి చచ్చిపోమని చెప్దామా? ఎవరైతే విశ్వాసంతో ఆయన చెంతకు చేరతారో అటువంటి వారిని ఆయన రెప్పపాటులో తీసుకెళ్ళేవాడు. ఇంతకు ఇక్కడ సువార్త అనేది తెలిసింది. సువార్త మర్మం ఏంటి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు దూతలతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందరి సాటి అవయవమును, వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నదియే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఆయన ప్రజలు కాదు, అన్యజనులైన మనము కూడా ఆయన ప్రజలమే. ఆయన మనమే కూడా సొంత బిడ్డలుగా అంగీకరించాడు, సొంత కుమార్తెలుగా మనల్ని చేర్చుకున్నాడు. మనము కూడా నిత్య జీవంలో పాలుపంపులు అనుగ్రహించేవాడుగా ఉన్నాడనమాట. యూదులకే కాదు కానీ అన్యజనులకు కూడా క్రీస్తు సువార్త ఉంది. ఆయన వాగ్దానంలో పాలువారులుగా మనల్ని కూడా చేశాడు అనేటువంటి మర్మమే. ఆ తర్వాత మనం చూసుకున్నాం కదా, 1 కొరింథీ 15లో మనం చూస్తే, కడదూరం రోగగానే రెప్పపాటున ఎత్తబడేవారు. మనం 2వ రాకడలో ఎత్తబడతాం. ఎప్పుడు? ఇప్పుడు చెప్పండి, మనం ఎన్నో రాకడలో ఎత్తబడతాం? 2వ రాకడ. ఎప్పుడు వస్తుందా 2వ రాకడ? కడబూరం రోగబడినప్పుడు. ఏదది కడబూర అంటే? ఎన్నో బూర? 7వ బూర ఊదబడినప్పుడు మనము ఎలా ఎత్తబడతాం? ఒక రెప్పపాటులో ఎత్తబడే వారంగా ఉంటాం. అప్పటి వరకు మనం భూమి మీదనే ఉంటాం. అర్థమైందా? 7 బూరలు ఊదబడేంత వరకు మనం ఎక్కడ ఉంటాం? సంఘమంతా భూమి మీదనే ఉంటాం. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నవారు మన దగ్గర ఉండకపోవచ్చు. మనలో కూడా కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మొత్తానికి సంఘం మాత్రం ఎక్కడ ఉంటుందంట? భూమి మీదే ఉంటుంది. 7 బూరలు ఊదబడేంత వరకు సంఘం భూమి మీదనే ఉంటుంది. అన్ని కళ్ళారా చూస్తాం. ప్రభు చిత్తమైతే, ప్రభు మనల్ని, ఆయన చిత్తమైతే మనం అప్పటిదాకా ఉండాలని, ఇవన్నీ చూడాలని కోరుకున్నాం. అంతే కదండి? అయితే అంతకు ముందు చనిపోయిన వాళ్ళు, మన వాళ్ళు అందరూ ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళని
లేపుతాడు. ఫస్ట్ చూడండి, అది కూడా మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలోనే, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుంటూ నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. యేసు ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదే, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుడు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సజీవ చేరము. వినండి, ఒక విషయం వినండి. ఆయన రాకడ సంభవించినప్పుడు సజీవులంగా నిలిచి ఉన్న మనము ముందే వెళ్ళమంట. ఫస్ట్ ఎవరు వెళ్తారంట చెప్పాలి. ఫస్ట్ ఎవరు వెళ్తారు? నిద్రించిన వారు ఫస్ట్ వెళ్తారు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంట చూడండి, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము కానీ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుడు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనకు సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకటినొకడు ఆదరించుకొనుడి. మేఘముల మీద ఆయన వస్తాడు, అదే మేఘముల మీద మనల్ని కూడా తీసుకెళ్తాడు అనమాట. ప్రధాన దూత అన్నాడు కదండి, అక్కడ గొప్ప ఆర్భాటముతో వస్తాడు. మనము 7వ బూర ఊదినప్పుడు చూసాం కదా, అక్కడ కూడా ఆర్భాటముతో సింహ గర్జన వంటి గర్జనతో ఆయన వస్తాడని విన్నాం. అదే ఆర్భాటముతో ఎలా వస్తాడంట? ప్రధాన దూతతో కూడా వెంట పెట్టుకొని వస్తాడంట. ఎవరు ఈ ప్రధాన దూత అంటే మీకాయేలు. ఎప్పుడైనా సంఘంలో పెద్దవాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు చెప్పకుండా ఉండకండి, రాసుకుంటే తెలుస్తాయి ఇలాంటివన్నీ. ఒక ప్రధాన దూతను ఆయన వెంట పెట్టుకొని వస్తాడంట. ఎవరు దూత? మీకాయేలు. ఆ ప్రధాన దూత మీకాయేలు ఆయనతో కూడా వస్తాడంట. మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్తా వినండి. తండ్రి కుమారుని కూడా తీసుకొని వస్తాడంట. చాలా ఉంది ఈ విషయం మన కోసము, మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మనము నమ్మాల్సిన విషయం ఒకటి ఉంది చూడండి. ఏంటది? 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల ఏంటంట? యేసు క్రీస్తు మరణించాడని తిరిగి లేచాడని నమ్మాలంట. ఇప్పుడు ఆయన సజీవుడు. ఇప్పుడు ఆయన మరణించాడమ్మా, మన దేవుడు మరణించిన వాడా? సజీవుడైన వాడు. సజీవుడైన వాడు కదా. మరణించిన దేవుడు తిరిగి సజీవుడై ఉన్నాడని నమ్మితే మనకుంది రక్షణ. ఇంత గొప్ప దేవుడు మనకు దొరికినప్పుడు మనము పట్టుకునే వారంగా మాత్రమే ఉండాలి. విడిచిపెట్టే వారంగా మనము ఉండకూడదు. విడిచిపెట్టే వారంగా ఉన్నామనంటే ఇంకా మనల్ని బుద్ధిహీనులము అవివేకులమే అవుతాం. మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు సహజంగా వివాహాలు జరుగుతున్నాయి కదా, వివాహాలు. ఆ వివాహాలు ఎలా జరుగుతూ ఉన్నాయి చెప్పండి? కొన్ని వివాహాలు ఉన్నాయి అంటే కొన్ని కల్చర్స్ వాళ్ళు కొన్ని డిఫరెంట్గా చేసుకుంటారు. అయితే ఒక వివాహం గురించి మనం బాగా తెలిసిన వాళ్ళగా ఉన్నాం. అదేంటంటే పెళ్లి కుమార్తె కోసము విడిది గది ఒకటి ఏర్పాటు చేస్తారు కదా. పెళ్లి కుమార్తె కోసం ఒక విడిది గది ఏర్పాటు చేస్తారంట. పెళ్లి కుమారుడు వచ్చి విడిది గది, పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెను ఏం చేస్తాడంట? తీసుకెళ్తాడంట. అయితే పెళ్లి కుమారుడైనా రావచ్చు, వాళ్ళ బంధువులు పెళ్లి కుమారుని తరపున ఉన్న వాళ్ళైనా వచ్చి పెళ్లి కుమార్తెను ఆ పెళ్లికి తీసుకొని వెళ్తారంట. ఇలాంటి వివాహం కూడా ఒక చోట ఉంది. ఏమో అంటారు, నాకు కూడా తెలీదు. సేమ్ అదేలాగా దేవుడు కూడా డైరెక్ట్గా వస్తాడు. ఆయనే వస్తాడు. పెళ్లి కుమారుడే డైరెక్ట్గా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. అయితే ఇప్పుడు ఎన్ని పునరుత్థానాలు జరిగాయి మనం విన్నాం ఇప్పుడు దాకా? ఎన్ని పునరుత్థానాలు జరిగాయి ఇక్కడ?
గట్టి చెప్పండి కొంచెము ఎవరన్నా ఒకరు. ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో ఎన్ని పునరుత్థానాలు చూశారు? కుడి వైపున ఎవరున్నారు? ఎడం వైపున ఎవరున్నారు? కుడి వైపున గొర్రెలకు దేవుడు ఏం చెప్పినాడు? ఏం చెప్పినాడు? నిత్య రాజ్యంలో ఉండమని. ఎడం వైపున ఉన్న వారిని నిత్యాగ్నిలో ఉండదు. ఇవి రెండు ఒకేసారి జరుగుతాయని చెప్పానా, వేరు వేరుగా జరుగుతాయని చెప్పాను. మరి అప్పుడు ఫస్ట్ పునరుత్థానం ఎవరిది? సంఘం. మనమే ఫస్ట్ పోతాం. పరిశుద్ధులం, నీతిమంతులం, ఆయన రక్తంలో కడుగబడిన మనమే ఫస్ట్ పునరుత్థానం చెందుతాం. ఆ తర్వాత రెండో పునరుత్థానం కూడా ఉంది. అర్థమైందా? ఫస్ట్ పునరుత్థానంలో మనము ఎత్తబడ్డాం కదా. స్టార్టింగ్ లో నేను అందుకే చెప్పిన, ఫస్ట్ మనం సంఘం ఎత్తబడుతుందమ్మా, కింద భూమి మీద కొన్ని గుంపులు విడవబడతాయని చెప్పాను కదా. ఫస్ట్ ఎవరు ఎత్తబడ్డాము? ఇప్పుడు ఫస్ట్ పునరుత్థానం ఎవరిది? సంఘం. అంటే పరిశుద్ధుల పునరుత్థానం జరిగిపోయింది, కంప్లీట్, ఇంకా క్లోజ్. ఆయన రాకడలో 7వ బూర ఊదబడుతుంది. ఆయన రెండో రాకడలో 7వ బూర ఊదినప్పుడు ఆ గబ్బూర శబ్దానికి ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయన రెప్పపాటులో మార్పు చెంది మనల్ని తీసుకొని వెళ్తాడు. మహిమ శరీరాలతో మనం ఉంటాం. అయితే అంతకంటే ముందు జరిగేది ఏంటంటే, ఫస్ట్ మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఆ తర్వాత మనము కూడా ఆయనతో పాటు వెళ్తాం. ఆ వచ్చేటప్పుడు ఆయన ప్రధాన దూత మీకాయేలును వెంట పెట్టుకొని వస్తాడు. అప్పుడు మనం ఆయనతో పాటు వెళ్తాం. ఇది అర్థమైందా? ఇప్పుడు ఎన్ని పునరుత్థానాలు అయిపోయాయి? మళ్ళీ మొదటికి వస్తారు చూడు. అయితే ఇప్పుడు చివరిగా ఒక విషయం వినండి. ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇప్పటిదాకా చెప్పింది మీరు చాలా బాగా విన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదకి గాజా, పాలస్తీనా, గిద్యోను, ఇరాను దేశాలన్నీ యుద్ధానికి వెళ్ళాయి. ఇప్పుడు ఎన్ని దేశాలు కలిసి ఇశ్రాయేల్ దేశంతో పోరాటం చేసినా గెలిచేది ఎవరు? ఇశ్రాయేల్ గెలుస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలు లేదంటే ఇశ్రాయేల్ దేశం గెలుస్తుందని తెలిసి కూడా అన్ని ఆ దేశానికి వ్యతిరేకంగా యుద్ధాలు జరిగిస్తూ ఉన్నారు కదా. అయితే ఇప్పటిదాకా ఇరాన్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చిన దేశం ఏంటంటే ఇరాన్. రష్యా వస్తుంది నెక్స్ట్. ఈ రష్యాని హెచ్కేల్ గ్రంథంలో రోషు ఏమంటాడు? రోషు. ఇరాన్ దేశాన్ని పారసీక దేశం అంటాం. ఇరాన్ దేశాన్ని ఏమంటాం? పారసీక దేశం. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి ఇప్పుడు పారసీక దేశం అయిన ఇరాన్ ఉంది. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి మధ్య. అయితే కొంతకాలం ఆగుతుంది యుద్ధం. ఆగిన యుద్ధానికి ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మాటలు వినిపిస్తూ ఉన్నాయి, మనం న్యూస్లో అక్కడెక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఇరాన్ రష్యా సపోర్టర్స్గా ఉన్నారని. నెక్స్ట్ రష్యా వస్తుంది ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి. అప్పుడు మనం పెట్టబేడి సర్దుకొని రెడీగా ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్పండి? ఈ చిన్న మాట అన్నా చెప్పండి ప్లీజ్. నాకు మీకు అర్థమైందా లేదా? నాకు ఏం అర్థం కాదు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధంలో ఉన్న ఫామ్లో ఉన్న దేశం ఏది? ఫామ్లో ఉన్న దేశం ఏది? ఇరాన్. ఇప్పుడు యుద్ధం కొంతకాలం ఆగుతుంది. ఇరాన్ పోట్లాడిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత ఏ దేశం వస్తుంది ఇశ్రాయేల్ దేశం మీదకి? రష్యా వస్తుంది. ఆ రష్యా ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశంతో యుద్ధానికి వెళ్ళిందని మనకి న్యూస్ వచ్చింది అనుకోండి, మనం అప్పటిదాకా బ్రతికి ఉంటే, సజీవులంగా ఉంటే, అప్పటికి మనము రెడీగా ఉండాలి. ఎవరిని ఎదుర్కోవడానికంటే అంత్య అబద్ధ క్రీస్తుని. అప్పుడు వాడు దిగుతాడు, నేనే క్రీస్తు అని చెప్పి వాడు వస్తాడు. ఇందుకు మనం రెడీగా ఉండాలి. పరలోకానికి వెళ్ళడానికి కాదు రెడీగా ఉండాల్సింది, అంత్య అబద్ధ క్రీస్తుని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి మనం. ఇక్కడ నుంచి ఇంకా బాగా ఉంటుంది స్టోరీ. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వారం తెలుసుకుందాం.
ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా అర్థమైనా కాకపోతే నన్ను అడగండి. అర్థమైన వరకు విన్నవారు ఉన్నారు కాబట్టి కొన్ని 4-5 ప్రశ్నలు వేస్తా, చెప్పండి. ఎక్కువ టైం నేను తీసుకోను, కేవలం 4-5 ప్రశ్నలు అంతవరకే.